నమస్కారం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి సాయం కోరుతూ ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో పత్తి పంట రైతులు ఎంతోమంది పండించే రైతులు ఉన్నారు కాబట్టి అలాంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈరోజు మార్కెట్లో చూస్తే 6,500 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు 6,500 అంటే రైతులు చాలా నష్టపోతారని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర సహకారాలతో కేంద్ర ప్రభుత్వం వారు ఈరోజు కాటన్ ఇక్కడికి స్టార్టింగ్ అనంతపురం జిల్లా గుంటకల్లులో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కనిష్ట మద్దతు ధర 8,110 రూపాయలతో నుంచి 7,689 రూపాయల వరకు కొనుగోలు చేసేదానికి ఉంటుంది. రైతులు కూడా ఒకటే నేను వేడుకుంటున్నాను, రైతన్నలారా ఫస్ట్ వచ్చిన పంట మంచి పంట ఉంటుంది, ఆ పంటను ఒక సైడ్ పెట్టుకోండి. లాస్ట్ వచ్చిన పంట ఒక రకంగా ఉంటుంది, నాసి రకంగా ఉంటుంది, అది ఒక సపరేట్గా అమ్ముకోండి. మీరు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అవి రెండు కలుపుతూ ఉన్న మంచి వాల్యూ అయిన పత్తి కూడా డిమాండ్ తగ్గేటట్లు మీరు చేసుకోవద్దండి. రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి, మీరు నాణ్యమైనది తీసుకొస్తే మీకు మంచి రేటు ఉంటుంది, మామూలు రేటుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతన్నులు కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి మీరు బయట ఉన్న కొనుగోలు 6,500 అయితే ఇప్పుడు 8,110 రూపాయలు ఈరోజు మంచి మద్దతు ధర కల్పిస్తున్నారు. కాబట్టి రైతు అందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో మనకి ముఖ్యంగా వాణిజ్య పంటల్లో పత్తి కూడా మన రైతాంగం అంతా కూడా సాగు చేస్తున్నారండి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మనకి 75,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. దాంట్లో మేజర్గా చూసుకుంటే మన గుంటి కాంపిటీషన్లో ఎక్కువగా పత్తి సాగు చేయడం జరుగుతుంది. అందుకనే మనం ముందుగా కూడా ఈ గుత్తి కేంద్రం ఏఎంసీలోని మనము పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మెయిన్గా తేమ శాతం అనేది రైతాంగం అంతా కూడా మంచిగా ఉన్న రకాన్ని తేమ శాతం మంచిగా ఆరబెట్టుకుని తెచ్చుకున్నట్లయితే మనకి 8% అనేది మ్యాక్సిమం అనమాట. 8% కనుక 8% తేమ ఉన్నట్లయితే 8,000 మనకి అమౌంట్ వస్తుందండి క్వింటాల్కి. అదే ఆ విధంగా 9, 10, 11, 12 వరకు కూడా స్లాబ్ సిస్టంలో రెడ్యూస్ చేసుకుంటూ మనకి క్వింటాల్కి ధర అనేది తగ్గుకుంటూ వస్తుంది. లాస్ట్ చూసుకుంటే 12% ఉంటే కనుక 7,000కి మనకి క్వింటాల్కి రావడం జరుగుతుందండి. కాబట్టి ఎప్పుడు కూడా మన రైతాంగం అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మనకు మంచిగా ఉన్న పత్తిని విడిగా మంచిగా ఉన్నదాన్ని ముందు తీసుకురండి, రెండు కలపవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. క్వాలిటీ అనేది నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి మంచి రేటు మనకి కావాలంటే మంచిగా ఆరబెట్టుకుని మంచి పత్తిని విడివిడిగా ఏది బాగుంటే అది విడిగా తీసుకున్నట్లయితే మంచి రేటు మనకు అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది.